ఇలా చూడు, వెనక తలుపులున్నాయి కదా, అక్కడి నుంచి పారిపో. అందరు నిద్రపోతున్నారు, నువ్వు పారిపో. మీరు నా గురించి నువ్వేం ఆలోచించకో, నువ్వు వెళ్ళి ముందు. ఆ బండోడు కృష్ణ వచ్చేసాడు రా. ఈ రోజే చచ్చిపోయాడు ఉదయం 6 గంటలకి.
అక్కడున్న సీసీటీవీ కెమెరానే చెక్ చేయమని చెప్పాను, తర్వాత చూద్దాంలే. లేదు సార్, ఐ విట్నెస్ ఎవరు లేరు. కానీ నేనే నా కళ్ళతో. ఏ, ప్రవీణ్, రీసెంట్ గా రిలీజ్ అయ్యారా క్రిమినల్స్, వాళ్ళ ఫైల్ తీసుకురా. అలాగే సార్. సార్ అటువంటిదేం లేదు, కాంట్రాక్ట్ విషయంలో ఏదైనా ప్రాబ్లం ఏమో. అదే సార్, కృష్ణప్ప నాయుడు శత్రువులు కదా, వాడే ఏదో చేసి ఉండాలి. అవునవును. సరే, విషయం ఏంటో చూసి నేను కాల్ చేస్తానులే. సార్ ఫైల్. ఏంటయ్యా అది కేసు? సార్ పిలుస్తున్నారు, రామ్మా. సార్ నమస్కారం సార్, నా పేరు పావని, ఇక్కడే ఆంజనేయ బ్లాక్ లో ఉన్నాను. నా ఏరియా లిమిట్స్ లో ఇటువంటి తోటి జరిగిందా? రామ్మా, అదెవరో చూపించు. ఆగు, నువ్వుండు, నేనే డ్రైవ్ చేసుకుంటానులే. వెళ్ళమ్మా, వెళ్ళి నువ్వు కూర్చో. రేయ్ నీ పిల్లరా? కాపలా ఉండమంటే దొంగదారి చూపిస్తావా? థూ, విశ్వాసం లేనిది. ఏయ్, దీన్ని బయట తీసి పారేసి ఈ చోటు క్లీన్ చేయండి. ఈ ఇల్లమ్మా? అవును సార్, ఇదే ఈ ఇల్లే. ఓ. సార్, ఇదే సార్ ఆ రాక్షసి. అమాయకపు అమ్మాయిలతో వ్యభిచారం చేస్తోంది. ముందు వీళ్ళని అరెస్ట్ చేయండి సార్. వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్ సార్? వెళ్ళి అరెస్ట్ చేయండి. అది సరే, నువ్వు ఇంతకు ముందే ఈ ఇంటికి వచ్చి వెళ్ళావు కదూ, ఐఎమ్ రైట్? అవునా? నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నీతో వీళ్ళు వ్యభిచారం చేయించారా? వాట్? అలాంటిది ఏది జరగనప్పుడు ఏం కంప్లైంట్ ఇస్తావే? పోవే. నిన్ను చూస్తుంటే పాపంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఇక్కడికి వచ్చిందే తప్పు. రెండోది, నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకున్నది. మూడోది, నా మీదే కంప్లైంట్ ఇచ్చింది. ఏయ్ లెగ్గవే, మా కోటలో పెట్టింది తిని హాయిగా ఉండమని చెప్తే ఇక్కడ జరుగుతున్న కథని అక్కడ చెప్పడానికి వెళ్ళావా? తప్పించుకుంటాం కుదరదు. ఇక మీద నీకు ఆలోచనే రాకూడదే. లోపలికి రా చిలక్క. వద్దురా, టైం అసలేం బాలేదు. పాపం రా అమ్మాయి. రేయ్ వద్దురా, ఇప్పుడు వద్దు, టైం బాలేదు, మన త్వర చూసుకుందాం. బండి తీరా. మంచి పని చేశారు ఇన్స్పెక్టర్. మీరిచ్చిన పోస్టింగ్ మీ వల్లే నేను ఈ యూనిఫామ్ వేసుకున్నా. దానికి చిన్న బహుమతే ఇది. ఈ బహుమతికి ఇంకేమీ వద్దు. సాయంత్రం వాళ్ళిద్దరూ ఏంట్రా, ఏమైందిరా నీకు? ఎందుకురా అదోలా ఉన్నావా? నేను అక్కడికి వెళ్ళాలిరా. రే అక్కడకా? ఏదో ఒకటి చేసి అమ్మాయిని అక్కడి నుంచి కాపాడాలి. అవును నిజమేరా. నేను కష్టంలో ఉన్నప్పుడు నేను ఎవ్వరూ అసలు తనకు తెలీదు, కానీ తను నాకు సహాయం చేసింది. ఇప్పుడు తన కష్టంలో ఉన్నప్పుడు మనం సహాయం చేయాల్సిందే, లేదంటే దేవుడు మనల్ని క్షమించడు. అయితేరా ఇప్పుడే వెళ్దాం. ఈ గెటప్లో